వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవాణి పథకం హిందూ ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా నిలిస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీతో మస్కబారుతుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. 2019 మే నెలలో టీటీడీ శ్రీవాణిని ప్రవేశపెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ల బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించాం. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయటం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అని అంటూనే, అయినా కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాట్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటి సారాంశం ఇది. నేను టీటీడీని ఒక ప్రశ్న వేస్తున్నా. టీటీడీ అంటే టీటీడీ ముఖ్య అధికారులు, పాలక మండలి పెద్దలు, దాని మీద అజమాయిషీ చేయించేటువంటి ముఖ్యమంత్రి గారు. వీరు 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి పద్ధతుల్ని అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన మీరు ఆటో ఫిల్లింగ్ పద్ధతుల ద్వారా దళారులు చొరపడుతున్నారని చెబుతూ మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి 9/1/2026 ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 14/5/2026 వరకు ఆ 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి ఈ తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టికెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. 15,000 రూపాయలకు ఒక టికెట్ అమ్ముతున్నారు. 9 గంటల 1.5 నిమిషాలకు మొత్తం టికెట్లన్నీ అయిపోయినట్టుగా మీరు చూపిస్తున్నారు. ఆ తరువాతనే దళారులకు టికెట్లు కేటాయింపబడుతున్నాయి. అందులో ఒకటి ఆధారపూరితంగా 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ అయినటువంటి టికెట్ ఇది. 9 గంటల 10 నిమిషాలకు, 9 గంటల 1.5 నిమిషాలకే అన్ని అయిపోతున్నాయి అన్నటువంటి విషయం మీరు చెప్తున్నారు. మొత్తం లోకమంతా కూడా కోడై కూస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి తతంగం ఏంటి అన్న దాని మీద మేము లోతైనటువంటి పరిశీలన చేస్తే అక్కడ టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా, ఐటీ జీఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని, జనరల్ గా ఐటీ జీఎంకు బీటెక్ చదివి ఉండాలా, ఆ బీటెక్ చదవనటువంటి వ్యక్తిని, ఇతను విదేశాలలో కళ్యాణోత్సవాలు జరపమని ఇతన్ని విదేశాలకు పంపితే దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేసినారు మా హయాంలో. అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది. అతని మీద ఇప్పటి వరకు డిఏ కేసు కూడా వీళ్లు పెట్టలేదు.
అలాంటి వ్యక్తిని, అంత అవినీతి పరుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎం ఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జీకి ఇచ్చినారు. ఈ ఇచ్చిన అతను టీసీఎస్ వాళ్ల ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని. టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్లు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు.